హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చాము. రాయలసీమ స్టైల్లో ఉగ్గాని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. ఈ ఉగ్గానిని మనము వెరీ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం రాయలసీమ స్టైల్లో ఎక్కువగా ఇది అనంతపూర్, కర్నూల్, ఇలా బళ్ళారి సైడ్ కర్ణాటకలో చాలామంది చేస్తుంటారు. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఎంతో సింపుల్గా, ఈజీగా, అసలు వంట రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా మనము ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, ఉద్దిబ్యాళ్ళు, శనగలు ఇవన్నీ ఉంటాయి కదండి, శనగబ్యాళ్ళు అవి వేసుకొని వేయించుకోవాలి. అవి కొంచెం వేగాక ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఈ ఉగ్గానిని చేసేటప్పుడు ముందుగా మనకి ఎంతమంది ఉన్నారో ఇంట్లో చూసుకొని దాన్ని బట్టి బొరుగులు వాటర్లో నానబెట్టి పెట్టుకోండి పక్కన. ఇందులోకే కొంచెం కట్ చేసి పెట్టుకున్న టమోటా, ఎర్రగడ్డని కూడా వేసుకొని వేయించుకోవాలన్నమాట. మీరు ఈ ఉగ్గానిని మీ ఊర్లో చేసుకుంటారా? మీరు చేసుకుంటే సాయంత్రం పూట తినడానికి ఇష్టపడతారా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తినడానికి ఇష్టపడతారా? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఇలా సాఫ్ట్గా అయ్యేలాగా టమోటా, ఎర్రగడ్డ అంతా బాగా మగ్గే వరకు వేయించుకొని అందులోకి గ్రీన్ చిల్లీను అంటే పచ్చిమిర్చి, సాల్ట్ మనం మిక్సీ పట్టుకొని ఉండాలి. ఆ మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసుకోవాలన్నమాట. ఇంట్లో ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు, లేకపోతే మనకు ఆకలేసినప్పుడు, లేకపోతే చిన్నపిల్లలకి స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ కావాలి, లేకపోతే స్నాక్స్ కావాలి అనుకొని తొందరగా చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ బొరుగులు ఉగ్గాని చాలా ఈజీగా, సింపుల్గా ఎవరైనా ఇంట్లో తయారు చేయొచ్చు. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఇలా అన్నీ వేయించుకున్నాక అందులోకి కొంచెము పసుపు పొడి, టర్మరిక్ పౌడర్ వేసి వేయించుకోవాలి. ఇలా అన్నీ వేగాక అందులోకి నానబెట్టి పెట్టుకున్న బొరుగుల్ని కూడా వాటర్ని వంపేసుకొని చేత్తో ఇలా రెండు చేతులు పట్టుకొని పిండేసుకొని వాటర్ లేకోకుండా ఆ బొరుగుల్ని కూడా ఇందులో వేసుకోవాలన్నమాట. అలాగే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. ఇలా నానబెట్టుకున్న బొరుగులన్నీ వేసేసుకొని ఆ మసాలా అంతా బొరుగులకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక ఇందులోకి మిర్చి బజ్జీ కానీ, లేకపోతే మామూలుగా ఎర్రగడ్డ ఉంటాయి కదండి, వడలు, అవి కూడా పెట్టుకొని నంచుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా కలిపేసుకున్న ఈ బొరుగుల్లోకి కొంచెం పప్పుల పొడి వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఎక్కువగా ఇలా పప్పుల పొడి వేసేది అనంతపూర్లో చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూశారు కదండి, 10 నిమిషాల్లో ఎంతో ఈజీగా సాయంత్రం పూట కానీ, పొద్దున్నే కానీ తొందరగా బ్రేక్ఫాస్ట్ అవ్వాలి, లేకపోతే ఇన్స్టెంట్ స్నాక్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ బొరుగుల్లో ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో. అలాగే మీరు మీ ఇంట్లో ఈ ఉగ్గాని రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మీ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఏంటో కూడా మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం, ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అంతవరకు మళ్ళీ ఒక కొత్త వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్.